పత్రికా మిత్రులు దయచేసి అడ్డం ఉండకుండా కొంచెం వెనక్కి వచ్చి ఫోటోలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఏమిటి లైంగిక వేధింపులు, మోసపూరిత వివాహం, వ్యభిచారం, పని ప్రదేశంలో వేధింపులు వంటివి మహిళలపై తనిఖీ చేయడానికి శక్తి బృందం ఉపకరిస్తుంది. కొత్తగా కేటాయించినటువంటి ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శిస్తూ పోలీసు బృందాలు ముందుకు నడుస్తున్నాయి. కొత్త సాంకేతికతతో నవీకరించబడినటువంటి వాహనాలవి. అలాగే వాటర్ క్యానన్, నీటి ఫిరంగిని ఉపయోగించి అల్లరి మూకలను చెదరగొట్టడం. 3 ట్యాంకులు 2 గన్నులు ఉంటాయి. 2 గన్నులు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. నీటి ఫిరంగి ప్రభావం 60 నుంచి 80 మీటర్ల దాకా ఉంటుంది. నీటిని ఉపయోగించి సంఘ విద్రోహ శక్తులను గుర్తించి దూరంగా పారద్రోలవచ్చు. ఆ తర్వాత వజ్ర వాహనం వస్తున్నది. ఇక అగ్నిమాపక శాఖ వారి శకటం, మిస్ బైక్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్లు వెళ్ళలేనటువంటి చోట్లకి వెళ్ళడానికి ఉపకరించేటువంటి మిస్ బైక్స్ అపార్ట్మెంట్లలో వాడడానికి అనువుగా ఉంటాయి. మిస్టర్ జీప్ 300 లీటర్. ఈ వేడుకల్లో పాలు పంచుకోవడానికి మన జిల్లా జడ్జి గారు గౌరవనీయులు శ్రీ భీమారావు గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం. అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, వ్యాపారులు మొదలైన వారు రైతుల నుంచి అధిక వడ్డీ రేటును వసూలు చేయడం ద్వారా గణనీయమైనటువంటి పురోగతిని సాధించింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 28 శాఖల ద్వారా డిపాజిట్లను స్వీకరిస్తూ, అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఖాతాదారులకు అన్ని విధాలుగా బ్యాంకింగ్ సౌకర్యాలను అందజేస్తూ వాణిజ్య బ్యాంకులకు ధీటుగా పనిచేస్తున్నాయి. తర్వాత వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అన్ని హంగులతోనూ సర్వాలంకారయుక్తంగా ప్రదర్శిస్తూ వ్యవసాయ శాఖ సిబ్బంది ముందుగా నీటి యాజమాన్య సంస్థ శకటం, స్వాతంత్ర రథ యాత్ర, పల్లెల పండుగ వెలుగులు చిందే, పంటల సిరులు పొలాల్లో పూసే, నీటి చుక్కలతో భూమి తల్లి నవ్వే, అనంతపురం శకటం గర్వంగా నడిచే, గాంధీ మహాత్ముని బాటలో సేవా సంకల్పం, పల్లె ప్రగతికి ప్రతి అడుగు సంకేతం, MGNREGA తల్లికి ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ. ఈ అంశాలను ప్రదర్శిస్తూ మాన్యులు మన ప్రియతమ DEO గారు, అలాగే సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ వారితో పాటుగా స్కౌట్స్ గైడ్స్ ప్రదర్శిస్తూ విద్యాశాఖ వారి శకటం ముందుకు నడుస్తోంది. చంద్రన్న పాలనలో చక్కని చదువులు. ఇద్దరికి ఒకటే సీటా మీకు వెన్నట్టి వస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2 కింద 32,629 మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే 2,266 మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో, వెరసి 34,895 మంది ప్రజలు గృహాల మంజూరు కోసం నమోదు చేసుకున్నారు. సబ్సిడీ ధరలతో సిమెంట్, స్టీల్, ఇతర నిర్మాణ సామాగ్రి లబ్ధిదారులకు సమకూర్చబడుతోంది. ఆగస్టు చివరి నాటికి 9,711 గృహాలను పూర్తి చేసి ప్రజలకు అందించే విధంగా దృఢ సంకల్పంతో వస్తోంది గృహ నిర్మాణ శాఖ వారి శకటం. ఇళ్ల కలను నిజం చేయనున్న మన చంద్రన్న ప్రభుత్వం మార్చి 2026 నాటికి పురోగతిలో ఉన్న 25,102 ఇళ్ల సమన్వయంతో అనేక ప్రాంతాల్లో యోగా సాధన చేయించడం జరిగింది. ప్రధానంగా దేవాలయాలు, చారిత్రక పర్యాటక ప్రాంతాల్లో దిగ్విజయంగా విజయవంతం చేయడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సిబ్బంది DMHO గారి నేతృత్వంలో ముందుకు నడుస్తున్నారు. వారి శకటం వెనకలే వస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం ముందుకు నడుస్తోంది. నగరపాలక సంస్థ శకటం.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమి వేసేటువంటి శకటం, పర్యావరణానికి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేటువంటి శకటం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేనటువంటి నగరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ వెహికల్ మన ముందుకు వస్తుంది. నాకు వద్దు ప్లాస్టిక్ కప్ టీ, నాకు వద్దు థర్మాకోల్ పానీపూరి, ప్లాస్టిక్ సంచి వద్దు, బట్ట సంచి ముద్దు అని నినదిస్తూ ముందుకు నడుస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ వారి శకటము, అలాగే సర్వ అలంకారయుక్తంగా అలంకరించినటువంటి మున్సిపల్ శాఖ వారి